ఈరోజు పీటీఆర్ కాలనీలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం నూతనంగా అమీన్పూర్ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. దాన్ని 2 భాగాలుగా విభజిస్తూ బీరంగూడ ఒకటి, అమీన్పూర్ ఒకటి అని చెప్పి 2 డివిజన్లుగా 270, 271 డివిజన్లుగా విభజించడం జరిగింది. దానికి గాను ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగిన ఏరియా కాబట్టి దాదాపు 1,00,000 పైచీలకు ఓట్లున్న ఈ ఏరియాను ఖచ్చితంగా 4 డివిజన్లుగా విభజించాల్సిందిగా మేమందరం కూడా గతంలో ఎమ్మెల్యే గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. దానికి వాళ్ళు కూడా మీరేదైతే అడుగుతున్నారో దాన్ని ఖచ్చితంగా కన్నన్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి నివేదిక పంపిస్తాం. ఖచ్చితంగా మీ ఏరియా 4 డివిజన్లు అయ్యే విధంగా కూడా మా వంతు సహాయ సహకారం చెప్పడం జరిగింది. మేము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా 20 నుంచి 25 వేల మధ్యలోనే ఒక డివిజన్ చేసిండు. అయితే అమీన్పూరే దీనికి ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 25,000 నుంచి 30,000 ఒక డివిజన్ చేసిన ఈ ప్రాంతం 4 డివిజన్లుగా ఏర్పడడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొకసారి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా అమీన్పూర్ ఏదైతే ఉందో 4 వార్డులుగా విభజించి అందరి కూడా పరిపాలన సౌలభ్యంగా ఉండేటట్టు చూడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే ఈ ప్రాంతంలో ఈ మధ్యలో కలిసిన 8 గ్రామ పంచాయతీలు కొత్తగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే దాదాపుగా మన పీజేఆర్ కాడికి పోతుంటే 20 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అటువంటి గ్రామ పంచాయతీలో కూడా మొన్ననే అది గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్ గా అవతరించడం, వెంటనే జిహెచ్ఎంసీ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ పాలనా వ్యవస్థకు, మున్సిపల్ పాలనా వ్యవస్థకు, జిహెచ్ఎంసీ పాలనా వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ ఉన్న పబ్లిక్, అక్కడ ఉన్న ప్రజానికం కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థలను కొనడంగా ఉంటే దాన్ని వాళ్ళు మున్సిపల్ లోకి విలీనం కావడం, వెంటనే జిహెచ్ఎంసీలో విలీనంగా ఉంటుంది. చాలా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ట్యాక్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 100 రూపాయల ట్యాక్స్ ఉంటే మున్సిపల్ ఉన్నప్పుడు 1000 అవుతుంది. అదే జిహెచ్ఎంసీ అయితే ఇంకా ట్యాక్స్ పెరిగి మారుమూల ప్రాంతాల్లో ఉండడం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఇంత పెద్దగా 50,000 నుంచి 60,000కు ఒక డివిజన్ చేయడం చాలా అన్యాయమని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభా వేదిక, ఈ ధర్నా కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ, మినిస్టర్ అందరికీ కూడా ప్రత్యేకంగా మేము విన్నవిస్తా ఉన్నాం. మా ప్రాంతాన్ని ఖచ్చితంగా 4 డివిజన్లుగా విభజించి అందరికీ కూడా పరిపాలన సౌలభ్యంగా చేయాల్సిందిగా మా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.